మన ఓన్ హ్యాచరీ నుంచి 21 రోజుల తర్వాత హ్యాచరీ వచ్చింది కాబట్టి మనం ఏం చేస్తామంటే తొలిడే ఒకటి చిక్స్ ఇస్తాము, 7 రోజులు చిక్స్ ఇస్తాము, 15 రోజులు చిక్స్ ఇస్తాము, 30 రోజులు చిక్స్ ఇస్తాము, పిల్లలు ఇస్తాము. ఎందుకంటే తొలిడే ఎందుకు ఇస్తామంటే హ్యాచరీ నుంచి రాగానే వ్యాక్సినేషన్ వేసి తొలిడే ఇచ్చేస్తాం. అనుభవం ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే తొలిడే చిక్స్ ఎత్తుపోయి వాళ్ళు బ్రూడింగ్ చేసుకుంటారు. అనుభవం ఉన్న వాళ్ళు బ్రూడింగ్ చేసుకోగలుగుతారు. తొలిడే చిక్స్ తీసుకోండి మన దగ్గర. అనుభవం లేని వాళ్ళు ఏం చేస్తారంటే మాకేమంటారంటే మాకు బ్రూడింగ్ చేసి ఉండండి అంటారు. ఆ బ్రూడింగ్ పద్ధతి మనం ఏం చేస్తామంటే ఆ 7 రోజులకి ఇస్తా ఉన్నాం కదా, ఆ బ్రూడింగ్ 7 రోజులు మన దగ్గర చేసి వాళ్ళకి బ్రూడింగ్కి ఇస్తాం. బ్రూడింగ్ పద్ధతి ఎట్లా ఉంటుంది? బ్రూడింగ్ పద్ధతి వచ్చేటప్పటికి మన పిల్లల్ని తీసుకొచ్చేసి మన ఒక బాక్స్లలో ఏర్పాటు చేసి దాంట్లో లైట్లు ఫస్ట్ 5 రోజులు వచ్చేటప్పటికి 37 డిగ్రీల సెల్సియస్ మెయింటైన్ చేస్తాం. వాటికి ఇచ్చే మినిమం టెంపరేచర్ ఏమవుతుంది అంటే మోల్టాలిటీ తక్కువ ఉంటుంది. అలా మనం చేసే ఫస్ట్ రోజు వ్యాక్సిన్ వేస్తాం కదా, మన బ్రూడింగ్ పద్ధతిలో మనం అలా చేస్తుంటే మోల్టాలిటీ తక్కువ ఉంటుంది. అందుకని అనుభవం లేని వాళ్ళు ఏం చేస్తారంటే మాకు బ్రూడింగ్ చేసే ఉండండి అంటారు. అనుభవం ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ డే తీసుకొని బ్రూడింగ్ చేసుకుంటారు. 15 రోజులు ఉంది, 15 రోజులకి వ్యాక్సిన్ వేసి ఇవ్వమంటారు కొంతమంది. ఎందుకంటే 15 రోజులు మీరు చేసి వ్యాక్సిన్ వేసి ఇవ్వమంటారు. అప్పుడు కొంతమందికి అలా ఇస్తాం. అంటే 15 రోజులకి ఇవ్వాలా? చిక్కు బయటకు వచ్చిన దగ్గర 15 రోజులకు ఒక వ్యాక్సిన్ వేస్తాం. 15 రోజులకు ఒకటి, మళ్ళీ 30 డేస్ ఇంకో వ్యాక్సిన్ వేస్తాం. అప్పుడు ఏమైందంటే మనం దాని కాస్ట్ మనం పెట్టిన ఆహారం కొంచెం ఖర్చు చేసుకుని 30 డేస్ మా పిల్లలకి వాళ్ళకి రీజనబుల్ రేటుకి వాళ్ళకి ఇవ్వగలుగుతాం. రీజనబుల్ రేటుకి ఇవ్వగలుగుతాం. మెయిన్ దీంట్లో చిక్స్ మోల్టాలిటీ తగ్గాలంటే వ్యాక్సిన్ అండి. ఫస్ట్ రోజు వ్యాక్సిన్, బ్రూడింగ్ పద్ధతి. అందువల్లే మనకు మోల్టాలిటీ తగ్గిద్ది. ఎప్పుడైనా అవి కనుక మనం పాటించలేదంటే మనం తీసుకున్న చిక్స్లో మోల్టాలిటీ తగ్గిద్ది. ఇంకోటి ఏంటంటే మన ఏకే దేశీయ అగ్రో ఫామ్లో మన దగ్గర చిక్స్ 5,000 ఆర్డర్ చేసుకున్నారు అనుకోండి, వాళ్ళకి 3% ఎక్స్ట్రా ఇస్తాం. 3% ఎందుకు ఎక్స్ట్రా ఇస్తామంటే ఏదన్నా మోల్టాలిటీ ఉంటుందని చెప్పేసి 3% చిక్స్ని ఎక్స్ట్రా ఇస్తాం. మినిమం 500 కానించి మినిమం 500, 1000, 1500, 2000 కానించి మనము డెలివరీ చేయగలుగుతాం. ఎంత పెద్ద మొత్తంలో చేయగలుగుతాం. కాకపోతే 1000 కానించి తీసుకున్న వాళ్ళకి ఏం చేస్తామంటే 3% ఎక్స్ట్రా ఇస్తాం. ఏదన్నా డెలివరీ టైంలో కానీ ఎక్కడన్నా మోల్టాలిటీ ఉన్నప్పుడు 1 ఇదేది కాబట్టి. ఇప్పుడు మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని ఎవరైనా కానీ ఇంత పెద్ద మొత్తంలో కాకపోయినా కానీ కనీసం ఒక 10,000 పిల్లలు లేకుంటే ఇట్లా అంటే చిన్న మొత్తంలో ఒక చిన్న బిజినెస్ పెట్టుకోవాలా, వాళ్ళు దీని ద్వారా ఉపాధి పొందాలంటే మీకున్నటువంటి అనుభవం ద్వారా మరి దీంట్లో వాళ్ళకి ఏం చెప్తారు? కొత్తగా వచ్చేవాళ్ళు అయితే తక్కువలో ఒక 5,000, 10,000తో పెట్టుకోండి. వాళ్ళకి ఒక సంవత్సరం వచ్చేటప్పటికి మంచి అనుభవం వచ్చింది. మేమంటే గత 10 సంవత్సరాల నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నాం కాబట్టి మాకు దీంట్లో లాభ నష్టాలు ఒక వ్యాపారం, ఒక బిజినెస్ చేసినా, ఒక ఫామ్ రన్ చేసినా లాభం నష్టం రెండూ ఉంటాయి. అప్పుడు ఏం చేయాలంటే మనకు కొంత అవగాహన వచ్చినప్పుడు కొంచెం తక్కువలో పెట్టుకొని వాటిని పెంచుకుంటే మంచి లాభాలు ఉంటాయి. ఇవాళ మార్కెట్లో ఈ సోనాలికి మంచి ఎగ్స్కి కానీ మీట్ పర్పస్ కానీ చికెన్ పర్పస్ మంచి డిమాండ్ ఉంది. ఎందుకంటే వీటిలో ఉన్న పోషకాలు అలాంటివి. అందువల్ల ఇవాళ మంచి బిజినెస్ ఉంది. ఎవరైనా ఆసక్తి ఉన్న వాళ్ళు ఎవరైనా మమ్మల్ని అప్రోచ్ అయితే, మా ఏకే దేశీయ అగ్రో ఫామ్ని అప్రోచ్ అయితే వాళ్ళని ఈ ఫామ్లని విజిట్ చేసి చూపించి మనం వాళ్ళ సలహాలు ఇప్పిస్తాం. ఇలా చేసుకుంటే ఎలా ఉంటుందని చెప్పేసి, లాభాలు ఎలా ఉంటాయి, వాళ్ళు ఒకవేళ మన దగ్గర చిక్స్ తీసుకొని చేసుకున్నారంటే వాళ్ళకి మార్కెట్ కూడా మనమే చేసి పెడతాం. ఏదైనా మనం మార్కెట్ చేసి పెడతాం. ఇప్పుడు మీరు సాధారణంగా యాచరీ నుంచి చిక్స్ బయట తీసుకున్న తర్వాత మామూలుగా అంటే ఒకటేసారి మేలు ఫీమేల్ 2 మిక్సింగ్ చేయాల్సి వచ్చింది. లేకుంటే కొంతమంది మేల్ ఒకటే తీసుకుంటారు మీట్ పర్పస్ అయితే, లేదు కొంతమంది అయితే రకరకాలుగా అయితే ఇట్లా అడుగుతూ ఉంటారు. మరి మీరు ఏ రకమైన ప్రైజులకి ఇస్తారు? మరి మేల్ అయితే ఎక్కువ కొంచెం ప్రైజెస్ ఏమన్నా ఎక్కువ ఉంటుంది, తక్కువ ఉంటుంది? మేము మా ఏకే దేశీయ అగ్రో ఫామ్లో మన ఓన్ ఫామ్ కట్టి మన ఓన్ ఎగ్స్ని తీసుకొని మనం యాచరీలో పెడుతున్నాం కాబట్టి మనకి ప్రతి 3 రోజులకి యాచరీ ఉంటుంది. ప్రతి 3 డేస్కి యాచరీ తీస్తాం. ఎవరైనా మన చిక్స్ని ఆర్డర్ చేసుకోవాలనుకున్నప్పుడు మీ స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్లకు కానీ వాట్సాప్కి కానీ మన వెబ్సైట్ కానీ ఇచ్చేసుకున్నారంటే మన స్టాఫ్ ఏం చేస్తారంటే పలానా రోజు యాచరీ ఉందండి, పలానా ఆ టయానికి మీరు కావాలి అనుకుంటే మేము ఆర్డర్ బుక్ చేసుకుంటామని వాళ్ళు బుక్లో రాసుకుంటారు. ఆ టయానికి వాళ్ళు యాచరీ కాడికి వచ్చినా వాళ్ళకి ఏం చేస్తామంటే ఆ యాచరీ కార్డు డెలివరీ చేస్తాం. దీంట్లో 3 రకాలు ఉన్నాయి. కొంతమంది ఏం చేస్తారంటే కాస్ట్ ఎంత అండి అంటారు. అవును, కాస్ట్ ఎంత. ఇక్కడ మేము కాస్ట్ పర్పస్ ఎందుకు చెబుతున్నానంటే
ఇవి మన ఓన్ ఫామ్ నుంచి తీసిన ఎగ్స్ కాబట్టి మేము ఇలా ఉన్న మార్కెట్లో రీజనబుల్ ఉన్న తక్కువకి ఇచ్చేస్తున్నాం. ఇప్పుడు మెయిల్ అంటే మామూలు ఒక యావరేజ్ ప్రైస్ అనేది చెప్తారా? చెబుతాను. మన ఓన్ ఎగ్స్ మన ఓన్ హ్యాచరీ కాబట్టి మనం ఏం చేయగలుగుతున్నామంటే మెయిల్ వచ్చేటప్పుడు 16 రూపాయలు చిక్స్ ఇస్తున్నాం. ఒక మెయిల్ 16 రూపాయలకి. ఎన్ని రోజుల పిల్ల అది? ఫస్ట్ డే అయితే ఫస్ట్ డే చిక్స్ మెయిల్ 16 రూపాయలకి వస్తున్నాం. మిక్స్డ్ వచ్చేటప్పటికి మెయిల్ ఫీమేల్ మిక్స్డ్ వచ్చేటప్పటికి 24 రూపాయలకి ఇస్తున్నాం. ఒకటి ఒక చిక్ వచ్చి తొలిడే 24 రూపాయలకి ఇచ్చేస్తున్నాం. అదే ఫిమేల్ అనుకోండి 34 రూపాయలకి ఇస్తాం. ఎందుకంటే వాళ్ళు ఫిమేల్ తీసుకునే వాళ్ళు ఏం చేస్తారంటే ఎగ్ పర్పస్ తీసుకుంటారు కాబట్టి అది 34 రూపాయలకి ఇస్తున్నాం. అట్లా 3 రకాలుగా డివైడ్ చేసి ఇస్తున్నాము. అవి కూడా ఫస్ట్ డే వాళ్ళు మన వ్యాక్సిన్ వేసేటప్పుడు మెయిల్ ఫిమేల్ డివైడ్ చేస్తారు. అప్పుడు ఏం చేస్తారంటే మెయిల్ కావాల్సిన మెయిల్ 16 రూపాయలకి ఇచ్చేస్తున్నాం. ఫిమేల్ వచ్చేటప్పుడు 34 రూపాయలు, మిక్స్డ్ వచ్చినప్పుడు 24 రూపాయలకు మనము వాళ్ళు పలానా డేట్ అని ఆర్డర్ చేసుకున్నారు అనుకోండి, బుకింగ్ చేసుకుంటారు కదా, ఆ బుకింగ్కి దగ్గరలో అయితే మనమే డెలివరీ చేసేస్తాం. కొంచెం లాంగ్ వెళ్ళాలనుకోండి వాళ్ళు కొద్దిగా రవాణా ఖర్చులు బరాయిస్తే మనం తక్కువలో అక్కడ ఉన్న రైల్వే స్టేషన్కు తీసుకెళ్ళి మనం అప్పచెబుతాం. వాళ్ళ ఏజెంట్ ఉంటాడు, వాళ్ళకి అప్పచెబుతాం. ఓకే. ఒకవేళ ఇప్పుడు ఫస్ట్ డే కాకుండా లేకుంటే ఒక వారం తర్వాత పిల్లో, లేకపోతే 15 రోజుల తర్వాత పిల్లో, తర్వాత లేకపోతే నెల రోజుల పిల్ల అయితే దాన్ని బట్టి మీరు ప్రైస్ అనేది డిసైడ్ చేస్తారు. ఇప్పుడు ఫస్ట్ డే కాస్ట్ చెప్పాం కదా, 16 రూపాయలు మెయిల్, మిక్స్డ్ అయితే 24 రూపాయలు, ఫిమేల్ అయితే 34 రూపాయలు అని. తర్వాత ఏం చేస్తామంటే మామూలుగా బ్రూడింగ్ చేసినాక మనకు దానికి అయ్యే ఖర్చు ఎక్కువ వేసుకోము, దానికి అయ్యే ఖర్చు కొంచెం వేసుకొని ఆ బ్రూడింగ్ అయ్యే ఖర్చు కొంచెం వాటికి మీటికి దానికి పెద్ద తేడా డిఫరెన్స్ ఏమి రాదు. 15 రోజులకు కొంచెం 30 రోజులు వచ్చేటప్పటికి ఏంటంటే మనం కొంచెం దానా అది పెట్టి మంచి ఇది కొంటారు కాబట్టి ఆ రోజున్న ప్రైస్కి ఇచ్చేస్తాం. ఆ రోజున్న ప్రైస్కి మనం ఇచ్చేస్తాం. మన ఓన్ హ్యాచరీ నుంచి 21 రోజుల తర్వాత హ్యాచరీ వచ్చింది కాబట్టి మనం ఏం చేస్తామంటే తొలిడే ఒక చిక్స్ ఇస్తాము, 7 రోజులు చిక్స్ ఇస్తాము, 15 రోజులు చిక్స్ ఇస్తాము, 30 రోజులు చిక్స్ ఇస్తాము, పిల్లలు ఇస్తాము. ఎందుకంటే తొలిడే ఎందుకు ఇస్తామంటే హ్యాచరీ నుంచి రాగానే వ్యాక్సినేషన్ వేసి తొలిడే ఇచ్చేస్తాం. అనుభవం ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే తొలిడే చిక్స్ ఎత్తుపోయి వాళ్ళు బ్రూడింగ్ చేసుకుంటారు. అనుభవం ఉన్న వాళ్ళు బ్రూడింగ్ చేసుకోగలుగుతారు. తొలిడే చిక్స్ తీసుకోండి మన దగ్గర. అనుభవం లేని వాళ్ళు ఏం చేస్తారంటే మాకేమంటారంటే మాకు బ్రూడింగ్ చేసే ఉండండి అంటారు. ఆ బ్రూడింగ్ పద్ధతి మనం ఏం చేస్తామంటే ఆ 7 రోజులకి ఇస్తా ఉన్నాం కదా, ఆ బ్రూడింగ్ 7 రోజులు మన దగ్గర చేసి వాళ్ళకి బ్రూడింగ్కి ఇస్తాం. బ్రూడింగ్ పద్ధతి ఎట్లా ఉంటుంది? బ్రూడింగ్ పద్ధతి వచ్చేటప్పటికి మన పిల్లల్ని తీసుకొచ్చేసి మన ఒక బాక్స్లలో ఏర్పాటు చేసి దాంట్లో లైట్లు ఫస్ట్ 5 రోజులు వచ్చేటప్పటికి 37 డిగ్రీల సెల్సియస్ మెయింటైన్ చేస్తాం. వాటికి ఇచ్చే మినిమం టెంపరేచర్ ఏమవుతుంది అంటే మోల్టాలిటీ తక్కువ ఉంటుంది. అలా మనం చేసే ఫస్ట్ రోజు వ్యాక్సిన్ వేస్తాం కదా, మన బ్రూడింగ్ పద్ధతిలో మనం అలా చేస్తుంటే మోల్టాలిటీ తక్కువ ఉంటుంది. అందుకని అనుభవం లేని వాళ్ళు ఏం చేస్తారంటే మాకు బ్రూడింగ్ చేసే ఉండండి అంటారు. అనుభవం ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ డే తీసుకొని బ్రూడింగ్ చేసుకుంటారు. 15 రోజులు ఉంది, 15 రోజులకి వ్యాక్సిన్ వేసి ఇవ్వమంటారు కొంతమంది. ఎందుకంటే 15 రోజులు మీరు చేసి వ్యాక్సిన్ వేసి ఇవ్వమంటారు. అప్పుడు కొంతమందికి అలా ఇస్తాం. అంటే 15 రోజులకి ఇవ్వాలా? చిక్కు బయటకు వచ్చిన దగ్గర 15 రోజులకు ఒక వ్యాక్సిన్ వేస్తాం. 15 రోజులకు ఒకటి, మళ్ళీ 30 డేస్ ఇంకో వ్యాక్సిన్ వేస్తాం. అప్పుడు ఏమైందంటే మనం దాని కాస్ట్ మనం పెట్టిన ఆహారం కొంచెం ఖర్చు చేసుకుని 30 డేస్ మా పిల్లల్ని వాళ్ళకి రీజనబుల్ రేటుకి వాళ్ళకి ఇవ్వగలుగుతాం. రీజనబుల్ రేటుకి ఇవ్వగలుగుతాం. మెయిన్ దీంట్లో చిక్స్ మోర్టాలిటీ తగ్గాలంటే వ్యాక్సిన్ అండి. ఫస్ట్ రోజు వ్యాక్సిన్, బ్రూడింగ్ పద్ధతి, అందువల్లే మనకు మోర్టాలిటీ తగ్గిద్ది. ఎప్పుడైనా అవి కనుక మనం పాటించలేదంటే మనం తీసుకున్న చిక్స్లో మోర్టాలిటీ తగ్గిద్ది. ఇంకోటి ఏంటంటే మన ఏకే దేశీయ అగ్రో ఫామ్లో మన దగ్గర చిక్స్ 5,000 ఆర్డర్ చేసుకున్నారు అనుకోండి, వాళ్ళకి 3% ఎక్స్ట్రా ఇస్తాం. 3% ఎందుకు ఎక్స్ట్రా ఇస్తామంటే ఏదన్నా మోర్టాలిటీ ఉంటుందని చెప్పేసి 3% చిక్స్ని ఎక్స్ట్రా ఇస్తాం. మినిమం 500 కాడి నుంచి మినిమం 500, 1000, 1500, 2000 కాంచి మనము డెలివరీ చేయగలుగుతాం. ఎంత పెద్ద మొత్తంలో చేయగలుగుతాం. కాకపోతే 1000 కాంచి తీసుకున్న వాళ్ళకి ఏం చేస్తామంటే 3% ఎక్స్ట్రా ఇస్తాం. ఏదన్నా డెలివరీ టైంలో కానీ ఎక్కడన్నా మోర్టాలిటీ ఉన్నప్పుడు 1 ఇదైంది కాబట్టి. ఇప్పుడు మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని ఎవరైనా కానీ ఇంత పెద్ద మొత్తంలో కాకపోయినా కానీ ఒక కనీసం
ఒక 10,000 పిల్లలు లేకుంటే ఇట్లా అంటే చిన్న మొత్తంలో ఒక చిన్న బిజినెస్ పెట్టుకోవాలా, వాళ్ళు దీని ద్వారా ఉపాధి పొందాలంటే మీకున్నటువంటి అనుభవం ద్వారా మరి దీంట్లో వాళ్ళకి ఏం చెప్తారు కొత్తగా వచ్చేటోళ్ళు? కొత్తగా వచ్చేవాళ్ళు అయితే తక్కువలో ఒక 5,000 10,000తో పెట్టుకోండి. వాళ్ళకి ఒక సంవత్సరం వచ్చేటప్పటికి మంచి అనుభవం వచ్చింది. మేమంటే గత 10 సంవత్సరాల నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నాం కాబట్టి మాకు దీంట్లో లాభ నష్టాలు ఒక వ్యాపారం ఒక బిజినెస్ చేసినా, ఒక చేసినా, ఒక ఫామ్ రన్ చేసినా లాభము నష్టం రెండూ ఉంటాయి. అప్పుడు ఏం చేయాలంటే మనకు కొంత అవగాహన వచ్చినప్పుడు కొంచెం తక్కువలో పెట్టుకొని వాటిని పెంచుకుంటే మంచి లాభాలు ఉంటాయి. ఇవాళ మార్కెట్లో ఈ సోనాలికి మంచి ఎగ్స్కి కానీ మీట్ పర్పస్ కానీ చికెన్ పర్పస్ మంచి డిమాండ్ ఉంది. ఎందుకంటే వీటిలో ఉన్న పోషకాలు అలాంటివి. అందువల్ల ఇవాళ మంచి బిజినెస్ ఉంది. ఎవరైనా ఆసక్తి ఉన్న వాళ్ళు ఎవరైనా మమ్మల్ని అప్రోచ్ అయితే, మా ఏకే దేశీ అగ్రో ఫామ్ని అప్రోచ్ అయితే వాళ్ళని ఈ ఫామ్లని విజిట్ చేసి చూపించి మనం వాళ్ళ సలహాలు ఇప్పిస్తాం. ఇలా చేసుకుంటే ఎలా ఉంటుందని చెప్పేసి, లాభాలు ఎలా ఉంటాయి, వాళ్ళు ఒకవేళ మన దగ్గర చిక్స్ తీసుకొని చేసుకున్నాకుండా వాళ్ళకి మార్కెట్ కూడా మనమే చేసి పెడతాం. మార్కెట్ కూడా మీట్ సంబంధించి కానీ లేకుంటే చిక్స్ సంబంధించి ఎవ్రీథింగ్ ఏదైనా మనం మార్కెట్ చేసి పెడతాం. ఇప్పుడు మీరు సాధారణంగా యాచరీ నుంచి చిక్స్ బయట తీసుకున్న తర్వాత మామూలుగా అంటే ఒకటేసారి మేల్ ఫీమేల్ రెండు మిక్సింగ్ చేయాల్సి వచ్చింది. లేకుంటే కొంతమంది మేల్ ఒకటే తీసుకుంటారు మీట్ పర్పస్ అయితే, లేదా కొంతమంది అయితే రకరకాలుగా అయితే ఇట్లా అడుగుతూ ఉంటారు. మరి మీరు ఏ రకమైన ప్రైజులకి ఇస్తారు? మరి మేల్ అయితే ఎక్కువ కొంచెం ప్రైజెస్ ఏమన్నా ఎక్కువ ఉంటుంది తక్కువ ఉంటుంది? మేము మా ఏకే దేశీ అగ్రో ఫామ్లో మన ఓన్ ఫామ్ కట్టి మన ఓన్ ఎగ్స్ని తీసుకొని మనం యాచరీలో పెడుతున్నాం కాబట్టి మనకి ప్రతి 3 రోజులకి యాచరీ ఉంటుంది. ప్రతి 3 డేస్కి యాచరీ తీస్తాం. ఎవరైనా మన చిక్స్ని ఆర్డర్ చేసుకోవాలనుకున్నప్పుడు మీ స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్లకు కానీ వాట్సాప్కి కానీ మన వెబ్సైట్ కానీ ఇచ్చేసుకున్నారంటే మన స్టాఫ్ ఏం చేస్తారంటే పలానా రోజు యాచరీ ఉందండి, పలానా ఆ టయానికి మీరు కావాలి అనుకుంటే మేము ఆర్డర్ బుక్ చేసుకుంటామని వాళ్ళు బుక్లో రాసుకుంటారు. ఆ టయానికి వాళ్ళు యాచరీ కాడికి వచ్చినా వాళ్ళకి ఏం చేస్తామంటే ఆ యాచరీ కార్డు డెలివరీ చేస్తాం. దీంట్లో 3 రకాలు ఉన్నాయి. కొంతమంది ఏం చేస్తారంటే కాస్ట్ ఎంత అండి అంటారు. అవును, కాస్ట్ ఎంత. ఇక్కడ మేము కాస్ట్ పర్పస్ ఎందుకు చెబుతున్నానంటే ఇవి మన ఓన్ ఫామ్ నుంచి తీసిన ఎగ్స్ కాబట్టి మేము ఇలా ఉన్న మార్కెట్లో రీజనబుల్ అన్న ఉన్న తక్కువకి ఇచ్చేస్తున్నాం. ఇప్పుడు మెయిన్ అంటే మామూలు ఒక యావరేజ్ ప్రైస్ అనేది చెబుతాను. మన ఓన్ ఎగ్స్ మన ఓన్ యాచరీ కాబట్టి మనం ఏం చేయగలుగుతున్నామంటే మెయిల్ వచ్చేటప్పుడు 16 రూపాయలు చిక్స్ ఇస్తున్నాం. ఒక మెయిల్ 16 రూపాయలకి. ఎన్ని రోజుల పిల్ల అది? ఫస్ట్ డే అయితే ఫస్ట్ డే చిక్స్ మెయిల్ 16 రూపాయలకి వస్తున్నాం. మిక్స్డ్ వచ్చేటప్పటికి మెయిల్ ఫీమేల్ మిక్స్డ్ వచ్చేటప్పటికి 24 రూపాయలకి ఇస్తున్నాం. ఒక చిక్ వచ్చి తొలిడే 24 రూపాయలకి ఇచ్చేస్తున్నాం. అదే ఫిమేల్ అనుకోండి 34 రూపాయలకి ఇస్తాం. ఎందుకంటే వాళ్ళు ఫిమేల్ తీసుకునే వాళ్ళు ఏం చేస్తారంటే ఎగ్ పర్పస్ తీసుకుంటారు కాబట్టి అది 34 రూపాయలకి ఇస్తున్నాం. అట్లా 3 రకాలుగా డివైడ్ చేసి ఇస్తున్నాము. అవి కూడా ఫస్ట్ డే వాళ్ళు మన వ్యాక్సిన్ వేసేటప్పుడు మెయిల్ ఫిమేల్ డివైడ్ చేస్తారు. అప్పుడు ఏం చేస్తారంటే మెయిల్ కావాల్సిన మెయిల్ 16 రూపాయలకి ఇచ్చేస్తున్నాం. ఫిమేల్ వచ్చేటప్పుడు 34 రూపాయలు, మిక్స్డ్ వచ్చినప్పుడు 24 రూపాయలు. మనము వాళ్ళు పలానా డేట్ అని ఆర్డర్ చేసుకున్నారు అనుకోండి, బుకింగ్ చేసుకుంటారు కదా, ఆ బుకింగ్కి దగ్గరలో అయితే మనమే డెలివరీ చేసేస్తాం. కొంచెం లాంగ్ వెళ్ళాలనుకోండి వాళ్ళు కొద్దిగా రవాణా ఖర్చులు బరాయిస్తే మనం తక్కువలో అక్కడ ఉన్న రైల్వే స్టేషన్కు తీసుకెళ్ళి మనం అప్పచెబుతాం. వాళ్ళ ఏజెంట్ ఉంటాడు, వాళ్ళకి అప్పచెబుతాం. ఒకవేళ ఇప్పుడు ఫస్ట్ డే కాకుండా లేకుంటే ఒక వారం తర్వాత పిల్ల, లేకపోతే 15 రోజుల తర్వాత పిల్ల, తర్వాత లేకపోతే నెల రోజుల పిల్ల అయితే దాన్ని బట్టి మీరు ఆ ప్రైస్ అనేది డిసైడ్ చేస్తారు. ఇప్పుడు ఫస్ట్ డే కాస్ట్ చెప్పాం కదా, 16 రూపాయలు మెయిల్, మిక్స్డ్ అయితే 24 రూపాయలు, ఫిమేల్ అయితే 34 రూపాయలు అని. తర్వాత ఏం చేస్తామంటే మామూలుగా బ్రూడింగ్ చేసినాక మనకు దానికి అయ్యే ఖర్చు ఎక్కువ వేసుకోము. దానికి అయ్యే ఖర్చు కొంచెం వేసుకొని ఆ బ్రూడింగ్ అయ్యే ఖర్చు కొంచెం వాటికి మీటికి దానికి పెద్ద తేడా డిఫరెన్స్ ఏమి రాదు. 15 రోజులకు కొంచెం 30 రోజులు వచ్చేటప్పటికి ఏంటంటే మనం కొంచెం దానా అది పెట్టి మంచి ఇది కొంటారు కాబట్టి ఆ రోజున్న ప్రైజ్కి ఇచ్చేస్తాం. ఆ రోజున్న ప్రైజ్కి మనం ఇచ్చేస్తాం.